హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. సో మేమైతే బిక్కవోలు వినాయకుడి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మా పెద్దమ్మ గారు అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నారు. సో చూసారు కదా. సో మేమైతే ధవళేశ్వరం నుంచి బిక్కవోలు వరకు కూడా బస్ జర్నీ చేసి ఇంకా బిక్కవోలు అయితే దిగిపోయాము. సో మేమైతే ఇక్కడ నుంచి ఇంకా లోపలికైతే వెళ్ళాలన్నమాట గుడి దగ్గరికి. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం గుడికి. ఇంకా నడుచుకుంటూ ఇంకా ప్రతిదీ కూడా వ్యూ తీసుకుంటూ వస్తున్నాను అనమాట నేనైతేని. అండ్ అలాగే వెళ్ళేదారిలో అడ్రస్ కనుక్కొని ఇంకా గుడికి అయితే వెళ్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఆర్చ్ దగ్గర అయితే వినాయకుడి గుడికి వెళ్ళడానికి ఎక్కడికక్కడే కూడా ఇలా యారో మార్క్స్తో చూపిస్తున్నారనమాట. సో మేమైతే ఈ ఆర్చ్ లోపల నుంచి ఇంక వెళ్ళిపోయాము గుడికి. సో చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట పల్లెటూరు, అందులోని బిక్కవోలు కదా, ఎవరింట్లో వాళ్ళే ఉన్నారనమాట. రోడ్డు అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ అలాగే ఈ ప్లేస్లో రాముల వారి గుడి అయితే ఉందన్నమాట. ఇంకా గుడి అయితే క్లోజ్ చేస్తారు. సో మేమైతే ఇంకా వినాయకుడి గుడికి అయితే వెళ్ళిపోయాము. సో చూసారు కదా, శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు అయితే దేవస్థానానికి వచ్చేసాం అనమాట. ఇంకా రాగానే కాల్ కడుక్కుని ఇంకా అలాగే లోపలికి అయితే వెళ్ళిపోయాము. అండ్ అలాగే మేము కొబ్బరికాయ అండ్ అలాగే స్వామివారికి బెల్లం ముక్క ఇలా సెట్ అయితే తీసుకున్నాము. అండ్ లోపలికైతే వెళ్ళిపోయిన తర్వాత సో చూసారు కదా, ఇక్కడ స్థల పురాణం అనేసి దేవస్థానం గురించి అయితే ఇలా నోటీస్ అయితే పెట్టారనమాట. సో మేము గుడికి స్టార్ట్ అవ్వడమే మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా గుడికి వచ్చేసరికి గుడి అయితే క్లోజ్ చేస్తారు. అయినా మేము ఇంకా ఈవినింగ్ దర్శనానికైనా ఉందామని చెప్పి ఇంక ఉండిపోయాం అనమాట. సో స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే మార్నింగ్ నుంచి 12 లోపలనే దర్శించుకోవాలన్నమాట. 12 తర్వాత ఇంకా డోర్లు అయితే వేసేస్తారు స్వామివారికి. అండ్ అలాగే మళ్ళీ ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఇంకా అప్పుడు దర్శనం చేసుకోవడానికి అవుతుంది. సో ఇంకా మేమైతే ఇంకా గుడిలోనే ఉండిపోయాం అనమాట. ఇంక ఈవినింగ్ దర్శనం చేసుకుంటాం కాబట్టి. అండ్ అలాగే ఇంకా గుడికి సంబంధించిన వీడియోస్ అవన్నీ నేనైతే తీసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం కూడా పెడుతుంటారు. సో ఈ గుడి లొకేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే దారిలో ఉన్న బిక్కవోలు. సో చూసారు కదా, ఇదిగోండి గుడి అయితే క్లోజ్డ్ అనమాట. ఇంకా ఈవినింగే మాకు దర్శనం కాబట్టి ఇంకా మేమైతే ఇంకా అలాగా, భక్తులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారనమాట. మేమైతే ఇంకా అలాగే అండ్ అలాగే ఇక్కడ షాప్స్ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసుకుంటామని అడిగి ఇంకా మేమైతే ఇలాగ చిన్న షార్ట్ కింద అయితే తీసాను అనమాట. సో చూసారు కదా. సో ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ అన్నట్టు ఉన్నాయి అనమాట. సో చూసారు కదా, బుద్ధుడు అండ్ అలాగే వినాయకుడు, ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం కూడా చాలా బాగున్నాయి అనమాట. సో చూసారు కదా ఎంత బాగున్నాయో అన్నీని. ఇంకా గుడి ఓపెనింగ్ టైం అయిందని చెప్పి ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అండ్ అలాగే స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. బిక్కవోలు వినాయకుడి గుడి విశిష్టత ఏంటంటే స్వయంగా భూమిలో నుంచి వెలిసిన ఈ విగ్రహం అనమాట. సో అప్పట్లో చిన్నగా వెలిసిన ఈ విగ్రహం ఇప్పటికీ ఇంత పెద్దగా అయిందనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా. అండ్ అలాగే వినాయకుడి గుడికి మరో విశిష్టత ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెవులు అయితే తమ కోరికలను అయితే చెప్పుకుంటున్నారనమాట. సో మేమైతే మా దర్శనం అయిపోయిన తర్వాత మేము కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి మా కోరికలు అయితే చెప్పుకున్నాం అనమాట. సో మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ మిస్ కాకుండా చూస్తూనే ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.